తలపిస్తున్న మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. 14 మంది కమిటీలో సభ్యులు ఉంటారు. కమిటీ చైర్మన్ గా సెర్ప్ సీఈఓను ప్రభుత్వం నియమించింది. మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. 14 మంది కమిటీలో సభ్యులు ఉంటారు. అయితే కమిటీకి చైర్మన్ గా సెర్ప్ సీఈఓను ప్రభుత్వం నియమించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మరి మూసీకి సంబంధించి కూడా ప్రభుత్వం కమిటీని నియమించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అఖిల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అత్యంత మానవీయ కోణంలో మూసీ నది నిర్వాసితులను ఆదుకోవాలి, వారి జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక కమిటీ పూర్తి స్థాయిలో కూడా వారి జీవన విధానాన్ని కూడా మెరుగుపరచబోతుంది. సో సెర్ప్ సిఓ చైర్మన్ గా 14 మందితో కూడినటువంటి సెర్ప్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ MAUD అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించిన దాంట్లో ఈ జీవో జారీ చేయింది. సో సిఎస్ వేసిన జారీలో ప్రధానంగా సెర్ప్ సీఈఓగా ఉన్నటువంటి దివ్య దేవరాజు సంబంధించినటువంటి నేతృత్వంలోని ఈ కమిటీ ఏర్పాటు చేసింది. దీంట్లో చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా జిహెచ్ఎంసీ కమిషనరు, అదేవిధంగా సిఓ టీమాసు, మైనార్టీ వెల్ఫేర్ సంబంధించినటువంటి డైరెక్టరు, అదేవిధంగా ఎస్సీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. సో ప్రధానంగా చూసినట్టయితే ఇందులో ఈ మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మార్చేటువంటి క్రమంలో వారిని డబుల్ బెడ్రూమ్ లోకి మార్చడం, అదేవిధంగా వాళ్ళ లైవ్లీవుడ్ అంటే రోజువారీ జీవనోపాధి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈ సెర్ప్ అంటే పేదరిక నిర్మూలన సంబంధించిన కార్యక్రమాన్ని సెర్ప్ అంటారు. ఈ సెర్ప్ సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా వీరందరి కూడా ఆలన పాలన చూడబోతుంది. అందుకోసం ఎవరైనా ఒక నిర్వాసితులకి వారు మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడి నుండి తీసి అక్కడి నుంచి వాళ్ళకు వేరే చోటికి అలొకేట్ చేసే విధంగా వారి యొక్క లైవ్లీవుడ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి యొక్క పిల్లల యొక్క చదువులకు ఇబ్బంది కలగకుండా అందులో భాగంగానే మనకు దీంట్లో కమిషనర్ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డైరెక్టర్ కూడా దీనిలో మెంబర్ గా ఉన్నారు. అంటే మనకు 14 మంది సభ్యుల్లో వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. సెర్ప్ సంబంధించినటువంటి వెల్ఫేర్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించినటువంటి సెక్రటరీస్ ఉన్నారు. దీంతో పాటుగా మిగతా సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మూసీ రివర్ బెడ్ లో అందరూ కూడా అత్యధికంగా నిరుపేదలు, నిర్భాగ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం రేకులు వేసుకొని నివసిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు కనుక వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. సో వారి యొక్క జీవన విధానాలు మెరుగుపరచాలి, వారికి డబుల్ బెడ్రూమ్ లోకి మార్చాలి. వెళ్లే క్రమంలో వారికి నిత్యావసర వస్తువులు కానీ నిత్యావసర సంబంధించినటువంటి అంశాలు, వారి పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్, ఉదాహరణకి మనకు దిల్సు నగర్ ఉన్నటువంటి మూసీ సంబంధించిన రివర్ బెడ్ లో ఉన్నటువంటి పిల్లలను కనుక అక్కడ నుండి వేరే ప్రాంతానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మార్చినప్పుడు పిల్లల యొక్క చదువులు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది నేపథ్యంలో సో దాన్ని ఏం చేయాలి, అందుకోసం వీళ్ళ పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి స్కూల్ బస్సులు ఏర్పాటు చేసి ఈ విద్యా సంవత్సరాన్ని వాళ్ళకి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా ఈ సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కూడా ఇందులో పాలు పంచుకోబోతున్నారు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన విద్యార్థులు కూడా వారి ప్రాంతాల్లో చదువుకుంటున్నారు కనుక సో ఇదంతా కూడా ఒక మానవీయ కోణంలో అఖిల అంటే నిర్వాసితులు రివర్ బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళు, మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి అత్యంత నిరుపేదలందరినీ సో డబుల్ బెడ్రూమ్ లోకి మార్చాలి. వారి పిల్లలకు వాళ్ళ ఎటువంటి విఘాతం కలగకుండా వాళ్ళ చదువులకు విఘాతం కలగకుండా చూడాలి. అదేవిధంగా ఈ నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే పేదరికం సంబంధించిన వీళ్ళందరికీ కూడా వారి జీవన విధానంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా చూసేందుకు గాను ఈ సెర్ప్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. శాంతకుమారి ఈ మేరకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని జరిగింది. భూ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం అన్నది అత్యంత మానవీయ కోణంగా చూడవచ్చు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ నిర్వాసితుల పక్షాన ప్రభుత్వం అండగా ఉంటుంది, వారికి భరోసా ఇస్తుందనేటువంటి సంకేతాలు పూర్తి స్థాయిలో ఇచ్చింది. సో నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన ఉంటుందన్నటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. అఖిల. రైట్ సాదిక్, థ్యాంక్ యూ. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.